హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. మీరు చూస్తున్నారు నాలెడ్జ్ బూస్టర్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి ఛానల్. ప్రీవియస్ క్లాస్లో ఈవీఎస్ పార్ట్ 1 లెసన్స్ కంప్లీట్ అయ్యాయండి. ఒకసారి మీకు ఆ వీడియో కావాలంటే వెళ్ళి చెక్ చేయండి, బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి. మా ఛానల్లో ఆ వీడియో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు 8th లెసన్ ఆహారపు అలవాట్లు. నిజామాబాద్ జిల్లాలో జొన్న పంట బాగా పండిస్తారు. కరీంనగర్లో వరి పంట బాగా పండిస్తారు. వికారాబాద్లో రాగులు బాగా పండిస్తారు. మహబూబ్ నగర్లో చేపలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 9th లెసన్ మన గ్రామం. గ్రామ పంచాయతీ వారు గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం, వీధులు కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం లాంటివి చేస్తుంటారు. ది ప్రీవియస్ బిట్ అండి. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తుంది. నెక్స్ట్ 10th లెసన్ రకరకాల ఇల్లు. కలపతో కట్టిన ఇల్లు భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఉంటాయి. పడవ ఇల్లు కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. మంచుతో కప్పబడిన ఇళ్లను ఇగ్లూ అంటారు. నెక్స్ట్ 11th లెసన్లో శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు. ఇందులో ఎలాంటి బిట్స్ లేవు, ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 12th లెసన్ మట్టితో చేసిన మాణిక్యాలు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన బొమ్మల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. సారె మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసిన సలపతో కొడతారు. నెక్స్ట్ 13th లెసన్ రంగురంగుల బట్టలు. మన శరీరాన్ని ఎండ, వాన, చలి వాతావరణాల నుంచి కాపాడుకోవడానికి బట్టలు వేసుకుంటాం. నూలు బట్టలను పత్తి దారంతో నేస్తారు. పట్టుపురుగుల నుంచి వచ్చే దారంతో పట్టుబట్టలు చేస్తారు. నెక్స్ట్ 14th లెసన్ ఏవేవి ఎక్కడెక్కడ. ఇక్కడ మనకి కొన్ని సింబల్స్ ఉన్నాయి, ఆ సింబల్స్ని ఒకసారి చూద్దాం. డాబా ఇల్లు, పూరిల్లు, చేతి పంపు, ఆసుపత్రి, గుడి, బడి, బావి, పోస్ట్ ఆఫీస్, పార్క్, బ్యాంక్. నెక్స్ట్ 15th లెసన్ నీరు మన అవసరాలు. ఒంటె ఒకసారి నీళ్లను తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది. నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిల్వ చేసుకుంటుంది. నీటిలో క్లోరిన్ బిళ్ళలు వేయటం లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే నీటిలోని క్రిములు చనిపోతాయి. నెక్స్ట్ 16th లెసన్ ఊరికి పోదాం. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి వాహనాలను ఉపయోగిస్తారు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్.